నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటూ ఉన్నాము. అందులో వచ్చేసేసి వివేక పంచదశి చెప్తూ దాంట్లో మొత్తం 5 చాప్టర్స్ ఉన్నాయని మాట్లాడుకున్నాము. మొదటిదేమో పంచభూత తత్వ వివేకం, రెండోది పంచభూత వివేకం, మూడోదేమో పంచకోశ వివేకం, నాలుగోదేమో ద్వైత వివేకం, ఐదవది మహావాక్య వివేకం. ఈ 5 సత్తు కిందకి వస్తాయి. నెక్స్ట్ 5 చాప్టర్లు ఏంటి? చిత్తుకు సంబంధించి దాని నాటక అంటే మనసు లైట్కి సంబంధించి అనమాట. అంటే దాని పేరు చిత్రదీపం అని ఇది పేరు పెట్టినట్టున్నారు. అవి ఒక 5 వస్తాయి. తర్వాత ఆనందానికి సంబంధించి ఇంకొక 5 వచ్చాయి. టోటల్గా ఆయన 15 చెప్పారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పంచకోశ వివేకం అంతా కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఇంట్రడక్షన్ ఏం చెప్పుకుందామంటే, అసలు తత్వం అంటే ఏంటి? తత్వం అంటే ఏంటి? సత్యం. మరి మరి మనకి సత్యం తెలుసా? మనకేం సత్యం తెలీదు. ఎందుకు సత్యం తెలీదు? అది అంటే అది సత్యం అంటే ఏంటి? ఒక పరమాత్మ తత్వం అది గూడు కట్టుకున్నట్టుగా ఉన్నది. అది మనకు తెలిసే పరిస్థితుల్లో లేదు. అందుకని ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? ముందు ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. సత్యం తెలుసుకుంటే తర్వాత మిగిలినవి ఏంటి అనే విషయాలు వస్తాయి అని అన్నారు. ఆ సత్యాన్ని తెలుసుకునే దాని గురించే తత్వ వివేకం అన్నాడు. అంటే ఏంటి? మన వివేకంతో ఈ సత్యాన్ని వేరే ఎక్కడ ఉన్నదో దాన్ని విడగొట్టి ఆ విషయాన్ని తెలుసుకోవటాన్ని వివేకం అన్నాడనమాట. వివేకం అంటే ఏంటి? డిస్క్రిమినేషన్. ఇది నిజమా, ఇది కరెక్టా కాదా అని తెలుసుకునేదాన్ని వివేకం అన్నాడు. ఇప్పుడు మన వివేకం దేనికి ఉపయోగించుకోవాలి? మనం సత్యం తెలుసుకోవటానికి ఉపయోగించుకోవాలి. సత్యం అన్నా తత్వం అన్నా ఒకటే అనమాట. అది తత్వ వివేకం. ఈ తత్వ వివేకంలో ఆయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఈ సత్ అనేది ఒకటి ఉన్నది. ఏంటి ఈ సత్యానికి ఒక అడ్రస్ ఉన్నది. సత్ అనేది దీని అడ్రస్సు. ఇది తెలిసిందేమో దీనికి ప్రమాణం వచ్చేమో చిత్తు. ఈ రెండు కలిపి ఉండడం ఒకటే ఆనందము అని చెప్పాడు. అసలు మరి ఈ సత్ ఎక్కడెక్కడ ఉన్నది అనే దానికోసం చెప్తూ ఆయన ఏమన్నాడు? పంచభూతాల్లో ఈ సత్తుని డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఉన్నది ఏంటి? ఆకాశం. ఆకాశంలో నుంచి వాయువు వచ్చింది. వాయువులో నుంచి తేజస్సు వచ్చింది. తేజస్సులో నుంచి నీళ్ళు వచ్చాయి. నీళ్లలో నుంచి భూమి వచ్చింది. ఇవి 5 కూడా బ్రహ్మాండం. వీటి మీదనే సృష్టి అంతా ఏర్పాటైపోయింది. కాబట్టి ఈ పంచభూతాలు అనేది ముఖ్యమైనది ఏంది అంటే ఏంటి? భగవతత్వం అంటే ఎలాంటిది? ఆకాశం లాంటిదే. కాకపోతే ఏంటంటే ఆకాశానికి తన దైవత్వాన్ని అనేటువంటి జ్ఞానం లేదు. కాబట్టి ఆకాశం ఏమి భగవతత్వం కాదు. ఆకాశాన్ని మించినటువంటి సత్ అనేది ఒకటి ఉన్నది. సత్ అంటే ఉండడం. ఈ ఉండడం అనే దాని గురించి ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఎవరికి తెలుసు? చిత్తుకు తెలుసు. ఇప్పుడు ఈ సత్తుకు సంబంధించినవి పంచభూతాల్లో ఎట్లా అయితే ఇరుక్కొని ఉన్నాయో వాటిని ఎలా వేరు చేసి సత్తును మనం వేరు చేసుకోవాలో ఈ చిత్తు కూడా మన జీవుడి యొక్క పంచకోశాల్లో ఏర్పాటై ఉన్నాయి. ఆ పంచకోశాలు ఏంటి? మన అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. యాక్చువల్గా చెప్పాలంటే ఆనందమయ కోశం లాంటిది కూడా బ్రహ్మ ఆనంద స్థితేను. కాకపోతే ఏంటి అంటే ఇక్కడున్న విషయము ఆకాశానికి ఎట్లయితే జ్ఞానం లేదో ఈ ఆనందానికి కూడా జ్ఞానం లేదు. అంతే కదా. సుషుప్తి అంటే ఊరికి కంటిన్యూస్గా నిద్రపోతుంది కదా. అంటే ఒక భగవతత్వం తనకున్నదనే విషయం అనేటువంటి ప్రమాణం కానీ ఆ జ్ఞానం కానీ ఆనందమయ కోశంలో లేదు. కాబట్టి ఆనందమయ కోశం కూడా పరమాత్మ తత్వం కాదు అని చెప్తూ ఇంకా 3 ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాడు? తత్వ వివేకం అంటే తత్వం అంటే సత్యాన్ని కనుక్కోవడం. రెండోదేమో ఇది పంచభూతాలు ఇరుక్కుంది కాబట్టి దాన్ని మనం డివైడ్ చేసుకోవాలి. అట్లాగే మన జ్ఞానం కూడా పంచకోశాల్లో ఇరుక్కుంది కాబట్టి దాన్ని డివైడ్ చేసుకోవాలి. ఈ 3 చేసుకుంటే అప్పుడు మనం సత్తుని చిత్తుని కనుక్కోగలమని చెప్పున్నాడు. తర్వాత మూడోది వచ్చి ఇప్పుడు చెప్తున్నది ఏంటి? ద్వైత వివేకం. అంతా ఒకటే అన్నారు కదటయ్యా. ఇంకా ఈ ద్వైతం ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్నది ఒకటే అని అంటున్నాడు కదా. ఉన్నది ఏంటి? సత్ అనేటువంటి ఒక భగవతత్వం ఉన్నది. అది మన జ్ఞానానికి తెలిసిపోతుంది అన్నారు. బాగా వ్యాపించి ఉన్నదాన్నేమో బ్రాహ్మణ్ అన్నారు. తర్వాత తక్కువగా వ్యాపించి ఉన్నదాన్నేమో ఆత్మ అన్నారు. అసలు మరీ లిమిటెడ్గా ఉన్నదాన్నేమో జీవాత్మ అన్నారని కదా నిన్న మనం మాట్లాడుకున్నాము. మళ్ళీ ఈ ద్వైతం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు మళ్ళీ ద్వైత వివేకం చెప్పాల్సి వచ్చింది అనే పాయింట్ మీద చెప్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ద్వైతం అంటే ఏంటి? ఈ సృష్టిని చేసింది ఎవరో చేయలేదయ్యా. ఈశ్వరుడు చేసినట్టు కనపడుతుంది, జీవుడు చేసినట్టు కనపడుతుంది. ఉన్నది చెప్పింది ఒకటేను. ఉన్నది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మ తన శక్తిని ఉపయోగించుకోకుండా ఒక మూల గమ్మును పడుకోను కనుక ఉంటే అది పరమాత్మ వ్యాపించిన లెక్కలోకి వస్తుంది. అలా కాకుండా తన శక్తిని ఉపయోగించినప్పుడు ఆయన అంటే ఏంటి? శుద్ధసత్వం అనమాట. శుద్ధసత్వం అంటే మళ్ళీ ఏదో సంస్కారాల కోసమో తనేదో లాభపట్టడం కోసం అని కాకుండా ఆ శుద్ధతత్వం ఉపయోగించి మాయను పట్టుకొని కనుక చేస్తే దాన్ని ఈశ్వరుడు అనడం జరిగింది.
జరిగింది. ఏది సత్వగుణం బేసస్గా ఈశ్వరుడు వచ్చిన్నాడు. ఈశ్వరుడు అనేవాడు సాకారుడు, అందుకే ఆయన సగుణ బ్రహ్మ అన్నారు, సాకారం అన్నారు. అట్లాగే రెండోవాడు జీవుడు ఏంటి, ఇప్పుడు అంటే ఉదాహరణ ఏం చెప్తాడు, ఒక తాడుంది. ఈ తాడుని గనక సృష్టించే శక్తి ఉన్నవాడు, మాయను పట్టుకొని సృష్టించే శక్తి ఉన్నవాడు ఈశ్వరుడు. అయ్యో తాడు లేదు, పామే ఉంది, పామే ఉందని భయపడేవాడు జీవుడు. ఓన్లీ పామే ఉండడం అని కనుక తెలిస్తే ప్రపంచం అంటాడు. అంటే ఏంటి ఇక్కడ, పరమాత్మ ఒకటే, ఈశ్వరుడు ఒకటే, జీవుడు ఒకటే, ప్రపంచము ఒకటే చెప్పదలుచుకుంది. కాకపోతే ఇక్కడ ఏం చెప్తాడు, ఈశ్వరుడు సృష్టి చేశాడు కదా, ఈశ్వరుడు అనేవాడు ఏంటి, సృష్టి చేసింది ఈశ్వరుడు అంటే వ్యక్తం అయ్యేటి చేసింది ఈశ్వరుడు, తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ సక్రమంగా దాన్ని పరిపాలించింది విష్ణుమూర్తి అన్నాడు, తర్వాత మళ్ళీ దాన్ని లయం చేసుకున్నది శివుడు అన్నాడు. అంటే ఇక్కడ చెప్పింది ఏంటి, ఇక్కడ ముగ్గురు మనుషులు లేరు, సృష్టి స్థితి లయ అంతా ఒకటే. మనం ఒకసారి చెప్పుకున్నాం కదా, మన మనసు ఉంది, మనసు అనేది దాన్ని ఏమంటాము, ఫంక్షనల్గా తేడా తప్ప స్ట్రక్చరల్గా ఒకటే అనుకున్నాం కదా. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని మాట్లాడుకున్నాం కదా. మనసు అంటే సంకల్ప వికల్పం చేస్తే మనసు, అది కరెక్టా కాదా అని నిశ్చయం చేస్తే బుద్ధి. ఆ తర్వాత ఏంది, దాంట్లో తాధ్యాత్మ్యం గనక చెందితే బుద్ధి, చైతన్యం, చిత్. అట్లాగే నేనే చేశానని గనక కర్తృత్వ భావం స్వీకరిస్తే అహంకారం. ఈ నాలుగు కలిపి ఏమైనా డిఫరెంట్ ఇప్పుడు ముద్దలు ఏమన్నా మన శరీరంలో పెట్టున్నాయా, లేవు. ఇవన్నీ కూడా ఆలోచనలే. కాకపోతే ఈ ఆలోచన దేనికి యాక్షన్లోకి వస్తే ఆ ఆలోచనలో సీన్లోకి వస్తుంది. అందుకని నాలుగు కలిపి ఒకటే. అలాగే ఇక్కడ కూడా ఏంటి, సృష్టి చేసింది ఈశ్వరుడే, మళ్ళీ సృష్టి స్థితిని మెయింటైన్ చేసింది ఈశ్వరుడే, మళ్ళీ లయం చేసుకున్నది ఈశ్వరుడే. అంటే ఏంటి, విష్ణు, బ్రహ్మ, మహేశ్వరుడు అని ఇన్ని పేర్లు లేవు, ఉన్నది ఒకటే సాకారతత్వం అని చెప్పటం జరిగింది. సో ఇక్కడ ఏం చెప్పాడు, సరే ఇంతవరకు బాగానే ఉంది, సృష్టి ఈశ్వరుడు చేశాడు. మరి ఈ బాధలన్నీ ఎవరు దీంట్లో నుంచి బయటికి రావాలి అంటే, అంటే శుద్ధ సత్వంతో చేశాడు, సంస్కారాలన్నీ లేవు కాబట్టి తనకి సృష్టి గురించి బాధ బెంగ ఏమి ఈశ్వరతత్వానికి లేవు, అట్లాగే పరమాత్మ తత్వానికి లేవు. కాకపోతే దీన్ని నాది అని ఓన్ చేసుకున్నది ఎవరు, జీవుడు కదా. అందుకని దీంట్లో బయటపడాల్సింది జీవుడేనని చెప్తాడనమాట. తర్వాత ఇప్పుడు ఇది అసలు అంటే ద్వైతంలో వచ్చింది ఏంటి అంటే, మళ్ళీ అల్టిమేట్ ఏం చెప్తాడు, ఇప్పుడు పరమాత్మ శక్తే ఈశ్వర శక్తి సాకారంగా వ్యక్తమైంది. ఆ తర్వాత ఏంటి, లేని దాన్ని ఊహించుకొని తాడును చూసి పామునుకొని జీవశక్తి వచ్చేసింది అని డిఫరెంట్గా చెప్తాడు. తర్వాత సృష్టి గురించి ఇంకా ఏం చెప్తున్నాడంటే ఈ మహానుభావుడు ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్కటి చెప్పడం జరిగింది. ఆ 4 ఉపనిషత్తుల్ని క్రోడీకరించి తర్వాత ఆయన సిద్ధాంతాన్ని ఆయన తర్వాత చెప్పబోవచ్చు. కానీ ప్రస్తుతం చెప్పింది ఏంటి, ఆయన చెప్పినటువంటి ఫస్ట్ ఉపనిషత్తు శ్వేతోపనిషత్తు అనేటువంటిది ఒకటి ఉంది. దాంట్లో ఏం చెప్పారు, అందులో 2 ఉన్నాయి, మాయావి అన్నాడు, మాయా అన్నాడు. మాయావి అంటే ఏంటి, మార్పులు చెందుతూ ఉండేటువంటి ప్రకృతి. ఈ రెండింటిని పట్టుకొని సృష్టి వ్యక్తమైంది. అంటే ఏంటి, ఒక ఇంద్రజాలంలాగా జరిగినట్టు కనపడుతుంది, అంతా మాయా అన్నట్టు శ్వేతోపనిషత్తులో చెప్పారు అంటాడు. తర్వాత రెండోది ఏం చెప్పాడు, రెండో దాంట్లో వచ్చి ఐతరేయ ఉపనిషత్తులో చెప్పాడు. ఐతరేయ ఉపనిషత్తులో ఏం చెప్పాడు, ఉన్నదంతా ఒకటే ఆత్మ, ఇన్ని లేవు. తర్వాత ఏంటి, ఈ ఆత్మ అనేది అంటే విశేషం కోసం వ్యక్తమైంది. ఎట్లా వ్యక్తమైంది, ఆ 5 పంచభూతాలు ఉన్నాయి కదా, ఆకాశము, వాయువు, తేజస్సు, అగ్ని, తేజస్సు, నీళ్లు, ఆ తర్వాత ఉర్వి అంటే భూమి, ఈ 5 వచ్చాయి. వీటితో పాటు ఏమొచ్చాయి, ఔషధి వచ్చాయి. ఔషధి తర్వాత ఏమొచ్చింది, పంటలు పైర్లు వచ్చాయి. తర్వాత ఆహారం వచ్చింది. ఈ ఆహారం, ఈ అన్నం తిన్న తర్వాత ఆ జీవుడే, ఆ సేమ్ జీవుడే తండ్రి, తాత, మనవడు అయినాడు. అంటే ఒకే ఒక మనిషి, అంటే ఇంతమంది లేరు, ఆ ఒక మనిషి ఇన్ని రూపాయలు ధరించున్నాడు, అట్లా వ్యక్తమైనట్టు కనపడుతున్నది తప్ప, అంటే ఉన్నది ఒకటే ఆత్మ అన్నట్టు ఆ ఉపనిషత్తులో చెప్పాడు. తర్వాత ఇంకేం ఉపనిషత్తు చెప్పాడు, తర్వాత తైత్తిరీయ ఉపనిషత్తులో ఏం చెప్పాడు, ఒకటే ఒక ఆత్మ కానీ బ్రాహ్మణ్ కానీ వాటెవర్ ఇట్ మే వ్యాపించున్నదంతా అనేకంగా వ్యక్తమైంది. సపోజ్ కుండ, కుమ్మరివాడు, మట్టి 3 ఉన్నాయి కదా, అంటే మట్టి భగవతత్వమే, కుమ్మరి భగవతత్వమే, ఆ తర్వాత ఈ పరమాత్మ తత్వమే అందులో వచ్చి కూర్చుంది అని అంటాడు. అంటే ఇప్పుడు అల్టిమేట్ ఇంకో ఉపనిషత్తు ఏంటి, తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు, చాంద్యోగోపనిషత్తు అని ఏదో చెప్పినట్టున్నారు. దాంట్లో కూడా ఏంటి, జడము చేతనము అంతా కూడా భగవతత్వమేను. తర్వాత పరమాత్మ, ఇప్పుడు అగ్ని ఉంది, నిప్పు కణాలు వస్తాయి, అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అగ్నిలో నుంచి వస్తున్నాయి. అంటే ఏంటి, పొటెన్షియాలిటీ, ఆ పరమాత్మ తత్వశక్తే ఇట్లా జడంగా చేతనంగా వచ్చి పడింది. మళ్ళీ అదే పరమాత్మ శక్తే చైతన్యమే, ఆ చైతన్యమే జీవుడిలో వచ్చి మనస్సుగా
తర్వాత ప్రాణం సూక్ష్మ శరీరంగా వ్యక్తమైంది. అట్లా ఏంటి ఇదే ఈ ఈ పరమాత్మ తత్వమే నాలో వచ్చి పడిందని గనక వివరం తెలుసుకున్నవాడు తెలివితో తెలుసుకుంటే వాడు మళ్ళీ అగైన్ పరమాత్మ తత్వానికి వెళ్ళినట్టు అవుతాడు. అలా కాకుండా నేను ఇంకా జీవుణ్ణి అని కనుక వాడు తెలివి ఉపయోగించుకోకపోతే జీవుడని దుఃఖపడుతూ ఉంటాడు అని చెప్తాడు. ఇంత అల్టిమేట్ ఇన్ని ఉపనిషత్తుల్లో వీళ్ళు చెప్పింది ఏంటి, ఈ భగవతత్వం ఈ పరమాత్మ తత్వం అనేది ఎక్కడ సృష్టించబడ్డట్టుగా ఏమీ మెటీరియల్ ఏమీ లేదు. అంటే వాళ్ళ సంకల్పం వాళ్ళ ఆలోచన ఇట్లా సృష్టిగా వ్యక్తమైనట్టు కనపడుతున్నది. అంటే అంతా అల్టిమేట్ ఏమీ లేదు అని చెప్పదలుచుకున్నట్టు అంత డైరెక్ట్గా చెప్పకపోయినా 1-2 ఉపనిషత్తుల్లో సృష్టి జరిగినట్టుగా ఏదో చెప్పినా మిగిలిన వాటిలో సృష్టి అనేది అవ్యక్తమైన శక్తి నుంచి వ్యక్తమైన శక్తి వచ్చింది. అవ్యక్తం అనేది శక్తి, వ్యక్తమైన వచ్చిన నామరూపాలు. ఆ అవ్యక్తమైన శక్తిలో ఏదైతే శక్తి ఉందో ఈ నామరూపాలు కూడా అవే శక్తి ఉన్నాయి. కాకపోతే జీవుడు గనక తెలుసుకుంటే భగవతత్వానికి వెళతాడు తెలివి తెచ్చుకుంటే. అంటే ఏంటి అల్టిమేట్ ఏంటి, నేను పామును కాదు, జస్ట్ కనపడుతున్నది తాడు అనేటువంటి విషయంగా తన దృష్టి మార్చుకొని తెలివి తెచ్చుకోవటం తప్ప ఇంకో మెథడ్ లేదు అని ఈ రోజు వరకు చెప్పినట్టున్నాడు. తర్వాత ఆయన భావాలు ఏం చెప్తాడో తర్వాత చూద్దాం. నమస్తే.